ఈరోజు ముఖ్య ఉద్దేశం ఏమంటే ఈ ప్రోగ్రాం ఏర్పాటు చేయడం. నిన్న మీరంతా వీడియోలు చూసుంటారు. అన్నగారు పుట్టినరోజులు అంటే దండలు తేవడము, బోకేలు తీసుకురావడము, షాల్వాలు తీసుకురావడం ఇలాంటి వృధా ఖర్చు కన్నా పిల్లలకు ఏదైతే ఈ స్కూల్ గవర్నమెంట్ ప్రభుత్వ పాఠశాలలో ఇట్లాంటి పుస్తకాలు అయితేనేమి, వారికి భోజన ఏర్పాట్లు అయితేనేమి, ఇలాంటి కార్యక్రమాలు చేసే బాగుంటుందని ఒక మెసేజ్ పంపారు. ఆయన ఆ మెసేజ్ను మిత్రులంతా ఇన్స్పైర్ అయ్యి దానికి అనుగుణంగా ఈ ప్రోగ్రాం ఏర్పాటు చేశాను. ముఖ్యార్ గారు కూడా గతంలో కూడా ఆయన సంఘ సేవలో ఎల్లప్పుడూ ముందే ఉంటారు. ప్రజాసేవ చేయాలి, ప్రజలకు దగ్గరగా ఉండాలి, వారికి ఏ అవసరమైన సౌకర్యం కల్పించాలి అనే భావంతో ఆయన పనిచేస్తున్నారు. మన అదృష్టవశాత్తు ఈరోజు రాష్ట్రంలో ప్రభుత్వం కూడా ఏర్పాటు చేసి ఉంది. మరి నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి వర్యులు ఆయన ఆశీస్సులు ఆయనకు చాలా బాగున్నాయి. కాబట్టి ఆయనకు మంచి రాష్ట్రంలో ఒక మంచి పదవి కూడా వచ్చింది. కాబట్టి మనకు కావాల్సిన వరులను ఈరోజు పుట్టినరోజు అని మనము ఏదో తప్పెట్లు కొట్టి కాదు, మీకు కావాల్సిన అవసరాలను ఈరోజు అడిగే ఆస్కారం దొరికింది. మీకు అదృష్టం అంటే మీకు కావాల్సిన అవసరాలకు ఈ స్కూల్లో లేని అవసరాలు ఇక్కడ పెద్దలు ఉన్నారు, సంఘ సేవకులు ఉన్నారు. మరి అందరి ముందు మీకు కావాల్సిన అవసరాలు, ఎందుకంటే ప్రథమంగా 12వ తేదీ ఈ ఓపెన్ అయింది స్కూల్. చాలా అవసరాలు ఉంటాయి, ఎందుకంటే ప్రభుత్వ పాఠశాలలో చాలా అవసరాలు ఉంటాయి పిల్లలకు. కాబట్టి అవన్నీ మీరు క్లుప్తంగా చెప్పండి. దానికి తీర్చడానికి ప్రభుత్వం తరపు నుంచి మా మిత్రులంతా మేము కలిసి ప్రయత్నం చేస్తామని తెలుపుకుంటూ, సమయం తక్కువ ఉంది కాబట్టి ఈ అవకాశం కల్పించినందుకు మరి విద్యా కమిటీ చైర్మన్ సత్తార్ గారికి, మరి ప్రధాన ఉపాధ్యాయులు గౌరవనీయులు మా మిత్రులు, ఎల్లప్పుడూ ఆయన మేము ఏం చెప్పినా ఆయనకు ఏదైనా మా సహకారం ఎప్పుడు ఎల్లప్పుడు ఉంటుంది తెలుపుకుంటూ, మన విరాటి సార్కి, మరి ఇక్కడ ఉన్న సాటి ఉపాధ్యాయులకు, మరి మీకు అందరికీ మరోసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకున్నాను. జై హింద్, జై భారత్. వేదికను గెలిచిన పెద్దలు మౌలానా ఆజాద్ ఉర్దూ హై స్కూల్ హెచ్ఎం గారికి, ఈ స్కూల్లో టీచింగ్ నాన్ టీచింగ్ స్టాఫ్కు, విద్యార్థులకు, నా తోటి సోదరులందరికీ అస్సలాము అలైకుం, నమస్కారం. ఎందుకంటే ఇక్కడ ఉర్దూ స్కూల్ ఉన్నప్పటికీ తెలుగు మాట్లాడేటోళ్ళు, ఉర్దూ మాట్లాడేటోళ్ళు ఎక్కువగా ఉంటారు. కాబట్టి మన వాడుక భాష, మనం ఉర్దూ నేర్చుకున్నా, ఇంగ్లీష్ నేర్చుకున్నా, హిందీ నేర్చుకున్నా, మన ప్రాంత భాష తెలుగు కూడా మనం అందరికీ వచ్చి ఉండాలా, మాట్లాడేది కూడా చాలా బాగా మాట్లాడేది నేర్చుకోవాలి. ఈరోజు నా జన్మదిన సందర్భంగా చాలామంది మా స్నేహితులందరూ ప్రతి సంవత్సరము మా ఇంటి దగ్గర ఒక కార్యక్రమం జరిపి బ్లడ్ డొనేషన్ క్యాంపు, పేద విద్యార్థులకు పుస్తకాల పంపిణీ కార్యక్రమము, వితంతులు, వికలాంగులకు ఏదో ఒక రకమైన సహాయం చేయడం, ఇట్లా కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. ఈసారి ఏ స్కూల్ అయితే ఉన్నాయో, మద్రసాలు ఉన్నాయో వాళ్లకు బుక్కులు కానీ, నోట్స్ పుస్తకాలు కానీ, ఈ స్టేషనరీ సామాన్లు కానీ ఇవ్వాలని హెచ్ఎం గారితో మాట్లాడడం జరిగింది. హెచ్ఎం గారు నోట్స్ బుక్కులన్నీ గవర్నమెంట్ సప్లై చేస్తూ ఉంది. వాళ్ళకు కావాల్సిన పెన్ను, ప్యాడ్స్, పౌచులు ఇవ్వమని అడగడం జరిగింది. 300 మంది స్టూడెంట్స్ ఉన్నారు, 6th, 7th, 8th, 9th, 10th. ఈ 300 మందికి ఇది ఎక్కువ విలువ కాకపోయినా మొత్తం కలిసి ఒక 70 రూపాయలు అవుతా ఉంది. ఒక్కొక్క పిల్లలకు 70 రూపాయలు. ఇది ఒక ఆదర్శంగా ఉండాలని మేము ఎందుకు చేస్తున్నామంటే, మీరందరూ చదువుకొని గొప్పవాళ్ళు కావాలి. మీ ద్వారా కూడా ప్రజలకు, స్టూడెంట్స్కు, పేదవాళ్లకు సహాయం జరిగే విధంగా మీ అందరికి కూడా తెలియాలని చెప్పి ఈ కార్యక్రమం చేస్తూ ఉన్నాము. ఎందుకంటే ఈరోజు మీ విద్యార్థులు రేపటి పౌరులు. మేము కూడా మీ మాదిరిగా ఉండేటోళ్ళమే ఈరోజు ఈ స్థానంలో ఉన్నాము. మీరు కూడా మన ప్రాంతానికి ఉపయోగపడే విధంగా
మంచి చదువులు చదువుకొని విద్యావంతులై వ్యాపారవేత్తలై రాజకీయ నాయకులై అనేక రకాలుగా అన్ని దానిలో మీరు ఉత్తేజులై మన ప్రాంతానికి మన ఊరికి మీ ఇంటికి మీ వాళ్ళకు అంతా ఉపయోగపడే విధంగా మీరు నడుచుకోవాలని మీలో ఆ చైతన్యం రావాలని ఇటువంటి కార్యక్రమాలు మేము చేస్తూ ఉన్నాం. కాబట్టి మీరు అందరూ బాగా చదువుకొని మా ఉర్దూ హై స్కూల్కు ఈ ప్రాంతానికి మన పొద్దుటూరుకు మీ తల్లిదండ్రులు కూడా మంచి పేరు తీసుకురావాలని మీరు కూడా 10 మందికి ఉపయోగపడే విధంగా మీ మనస్తత్వం ఉంచుకోవాలని చెప్పి నేను చాలా ఉన్నాయి కాబట్టి వేదస్థానికి కూడా పోవాలా. మీరు ఒక్కరొక్కరుగా వచ్చి ఈ బహుమతులను వేరే విధంగా అనుకోకుండా స్వీకరించాలని మీరు బాగా చదువుకోవాలని చెప్పి నేను అల్లాను ప్రార్థిస్తూ ఉన్నాను. నమస్కారం. అదేవిధంగా ఖలీల్ గారు ఆత్మీయులు ముందుకు రావాల్సిందిగా కోరుతున్నాం. అందరికీ పంచుతాం. 300 ఉన్నాయి. ఇంకా 4-5 ఇబ్బంది లేదు మీకు. 300 ఇచ్చారు. 296 మంది ఆన్లైన్లో ఉన్నారు. ఈసీలు లేకుండా బంద్లో కూడా ఇస్తాం. ఇబ్బంది లేదు, అందరికీ వస్తాయి. ఎవరు కూడా తొందరపడాల్సిన అవసరం లేదు. हेलो हेलो बोल भा स्कूल में पढ़ा हूँ पढ़ आधा है. మీ వివాహాది శుభకార్యములకు, పుట్టిన రోజులకు, మీటింగులకు అత్యాధునిక సదుపాయాలతో ప్రొద్దుటూరు వాసవి సర్కిల్ వద్ద నుంచి అతి సమీపాన మీకు అందుబాటు ధరలలో హ్యాపీ బ్యాంక్వెట్ ఏసీ ఫంక్షన్ హాల్ మీకు స్వాగతం పలుకుతుంది. మా ఫంక్షన్ హాల్ నందు వంట సామాగ్రి మరియు విశాలమైన కార్ పార్కింగ్, అతి తక్కువ మెయింటెనెన్స్ ఖర్చుతో ఏ ఫంక్షన్ అయినా మా హ్యాపీ బ్యాంక్వెట్ ఏసీ ఫంక్షన్ హాల్ నందు జరుపుకొని ఆనందాన్ని పొందండి. బుకింగ్ కొరకు సంప్రదించండి. మా సెల్ నంబర్ 9100600238 7799 000211.